నమస్కారం అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఎన్1 డాగ్స్. ఈ రోజు మనం ఒక థ్రిల్లింగ్ కేసు గురించి చూద్దాం. అండ్ ఇది దేనికోసం తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇది జస్ట్ ఒక కాఫీ కోసం. $3 మిలియన్ పోగొట్టుకుంది ఒక కంపెనీ. ఆ కంపెనీ ఏంటి అండ్ ఆ కేసు గురించి వివరాలు అంటే ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అది ఫిబ్రవరి 27, 1992. ఆ రోజే 79 ఏళ్ళ ఒక ముసలామె, ఆమె పేరు స్టెల్లా, ఆమె కోడలతో కలిసి ఆ ఊర్లోనే ఫేమస్ కాఫీ షాప్ అయిన ఒక బ్రాండెడ్ కాఫీ షాప్ కి కాఫీ ఇచ్చేసి వెళ్దామని వచ్చారు. అండ్ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ మేబీ ఆ బ్రాండ్ ఎప్పటికీ మర్చిపోలేకపోవచ్చు. అప్పటికే ఫేమస్ అయిన బ్రాండ్ కాబట్టి ఆమె అడిగిన వెంటనే ఆర్డర్ తీసుకుని చాలా పొలైట్ గా ఒక కాఫీ తెచ్చి ఆమెకి ఇచ్చారనమాట. నా కాఫీ చాలా వేడిగా ఉంది. సో ఆ ముసలామె కాఫీ దాన్ని తీసుకుని తాగడానికి వెళ్తుండగా చిన్న ప్రమాదం జరిగి అనుకోకుండా ఆ కాఫీ ఆమె తొడల మీద పడిందనమాట. సో ఇందులో ఏముందనుకుంటే ఇది నార్మల్ గా జరిగే విషయమే. చాలా కాఫీ షాప్స్ లో ఇలా జరుగుతుంది. కానీ ఆ రోజు అంత వేడిగా ఉన్న కాఫీ ఆమె తొడల మీద పడడం వల్ల ఆమె హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. అంటే మీరే అర్థం చేసుకోండి ఆ కాఫీ ఎంత వేడిగా ఉందని. సో హాస్పిటల్కి వెళ్ళడమే కాదు, ఆమె ఆ ప్రమాదం కోసం సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. సో మీరే అర్థం చేసుకోవాలి ఇది ఎంత సీరియస్ ఇష్యూ అని. జరిగిన విషయాన్ని ఈ కాఫీ షాప్ ఓనర్స్ కి అండ్ మేనేజర్స్ కి ఈ స్టెల్లా అనే ఆమె కేసుగా వాళ్ళ ముందు ఇచ్చింది. సో ఇక్కడే చేశారు వాళ్ళు పెద్ద పొరపాటు. ఈమె కేసుని వాళ్ళు పట్టించుకోకుండా అండ్ వీళ్ళ కంప్లైంట్ ని చాలా ఇగ్నోర్ చేసి జస్ట్ ఆమెకి $800 పెనాల్టీగా వాళ్ళు పే చేశారు. సో ఇచ్చారు కదా ఇంకేంటి అనుకున్నట్టయితే మీరు ఇక్కడ చాలా పెద్ద పొరపాటు చేసినట్టే. ఎందుకంటే ఆ ముసలామె ఆమె సర్జరీకి అయిన ఖర్చే $20,000 వరకు అయింది. సో ఇది ఆమెకి చాలా పెద్ద మ్యాటర్ గా మారడంతో ఆ ముసలామె ఈ బ్రాండ్ మీద కేసు అనేది ఫైల్ చేసింది కోర్టులో. తర్వాత ఒక మంచి లాయర్ ని సెట్ చేసుకుంది ఆ బ్రాండ్ మీద పెనాల్టీ అనేది వసూలు చేయడానికి. అండ్ స్టెల్లాకి సరైన న్యాయం జరగడానికి ఆ లాయర్ తన వంతు ప్రయత్నం చేయడానికి ముందుకొచ్చారు. అండ్ ఈ కేసు అమెరికాలో ఒక సెన్సేషన్ గా మారింది. ఈ కేసు దాదాపు సంవత్సరం వరకు నడిచింది. అండ్ ఈ కేసుకి డీల్ చేసిన స్టెల్లా లాయర్ దీంట్లో సక్సెస్ఫుల్ గా రాణించారు. అండ్ కేసు పెద్దదవడంతో గవర్నమెంట్ కంపెనీకి ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా ఎంతమంది కస్టమర్లకు జరిగాయని ఎంక్వైరీ చేయడానికి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చింది. సో పోలీసులు ఎంక్వైరీ చేయగా దాదాపుగా 700 పీపుల్ ఇలానే బాధించబడ్డారని, ఈ వేడి కాపీ వల్ల వాళ్ళు కూడా ఇలానే బాధపడ్డారని తేలింది. సో స్టెల్లా కేసు గెలవడంతో పాటు కంపెనీకి $2.7 మిలియన్ పెనాల్టీగా విధించబడింది గవర్నమెంట్ తో. సో స్టెల్లా కేసు గెలవడంతో పాటు గవర్నమెంట్ కంపెనీకి $2.7 మిలియన్ ఫైన్ విధించింది. అండ్ సర్జరీ ఖర్చుతో పాటు దాదాపుగా $3 మిలియన్ పెనాల్టీని ఆ కంపెనీ ఈ స్టెల్లాకి పే చేయాల్సి వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న తప్పు, బిజినెస్ లో జరిగే ఒక చిన్న తప్పు, జస్ట్ మనం కాఫీ టెంపరేచర్ హైగా పెట్టడం వల్ల, అంటే కస్టమర్ సేఫ్టీకి మనం మెజర్ చేసుకోలేదని అప్పటి గవర్నమెంట్ దానికి అంత పెనాల్టీ అనేది విధించింది. సో మనం బిజినెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అనేది ఉండాలి. సో ఈ బ్రాండ్ పేరు ఏంటో చెప్పలేదు కదా, ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నా మనం చూస్తున్న మెక్డొనాల్డ్ స్టోరీయే ఇది. 1992లో మెక్డొనాల్డ్స్ కి జరిగిన ఒక పెనాల్టీ స్టోరీ. అండ్ అప్పటి నుంచి మెక్డొనాల్డ్స్ కంపెనీ కాఫీ టెంపరేచర్ ని తగ్గించడం జరిగింది అండ్ కస్టమర్ సేఫ్టీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది. సో ఈ కేసు ఇవన్నీ దాని మీద పట్టా కూడా ఇప్పటికీ మెక్డొనాల్డ్స్ సక్సెస్ఫుల్ గా రన్ అవడానికి దాని సక్సెస్ సీక్రెట్ గా మారింది. సో ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే మనం బిజినెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ చిన్న తప్పు చేయకూడదు అండ్ కస్టమర్ సేఫ్టీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అండ్ ఒక లాయర్ తెలుసుకుంటే ఒక కంపెనీ స్టేజ్ ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకురాగలడు. సో ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ కీ పాయింట్స్. సో ఈ రోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నారనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్కి అయితే లైక్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఇంకా కావాలనిపిస్తే జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ చేసుకున్నట్టయితే మేము నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్లో అయితే మన వీడియో వస్తుంది. అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి వ్యూ చేయొచ్చు. సో ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్, నేను మీ నాని సైనింగ్ ఆఫ్.